వి డిజిటల్ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. వార్తలోకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వచ్చేవన్నీ మంచి రోజులే అని సానుకూల దృక్పథంతో కొత్త ఏడాదిని స్వాగతిస్తున్నట్లుగా వెల్లడి. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపై పాలకులు దృష్టి పెట్టడం లేదన్న వెంకయ్య నాయుడు. ఏపీ తెలంగాణ నేతలు పరిస్థితులు గమనించాలని వ్యాఖ్య. కొలికిపూడి మాకొద్దంటూ ఎన్టీఆర్ భవన్కి వచ్చి నినాదించిన టీడీపీ శ్రేణులు. సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. వచ్చేవన్నీ మంచి రోజులనే సానుకూల దృక్పథంతో కొత్త ఏడాదిని స్వాగతిస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లుగా వెల్లడించారు. ప్రతి ఒక్కరూ రాబోయే కాలంలో గణనీయమైన ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లుగా ఆకాంక్షించారు. విశ్వాసనామ సంవత్సరం తెలుగు ప్రజలందరిలో సంతోషాన్ని నింపాలని, సకల విజయాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. వేద పండుగలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు, కళలు జాతిని సజీవంగా నిలుపుతాయని అన్నారు. మన ముంగిటకు వచ్చిన ఉగాది తెలుగువారి వారసత్వపు పండుగ అని కొనియాడారు. విశ్వాసనామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు. జీవితం కష్ట సుఖాల సమ్మేళనమని, మన ఉగాది పచ్చడిని అందుకు సంకేతంగా భావిస్తామని ఆయన తెలిపారు. అప్పులు తెచ్చే మార్గాలు చూపకపోతే కొత్తగా రుణాలు ఇవ్వని పరిస్థితి రావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. అన్ని ఫ్రీ అంటూ ఓట్ల కోసం జనాన్ని ఆకట్టుకుంటున్నారని చెప్పారు. జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితికి తెలుగు రాష్ట్రాలను తెచ్చారని పేర్కొన్నారు. అప్పులు అనేవి ఫ్రీగా రావనే వాస్తవాన్ని పాలకులు గుర్తించాలని అన్నారు. విజయవాడలో ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రాముఖ్యత, సవాళ్లు, ప్రభావంపై ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకొస్తున్నారని వ్యాఖ్యానించారు. పరిధికి మించి రుణాలు చేస్తే అప్పులు కూడా పుట్టిన స్థితికి వస్తారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసి అప్పులు చేసే విధానం రావాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాయకులు పరిస్థితులు గమనించాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపై పాలకులు దృష్టి పెట్టాలని తెలిపారు. భావితరాల గురించి ఆలోచించాలని ఆయన వివరించారు. విద్యా, వైద్యం తప్ప మరేది ఫ్రీగా ఇవ్వకూడదని స్పష్టం చేశారు. మన భవిష్యత్తుకు మనమే ఓటు వేసుకున్నామనే విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన వెల్లడించారు. తెలంగాణకు, కర్ణాటకకు, అనేక రాష్ట్రాలకు ఏ గతి పట్టిందో చూడండి. జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. నేను నా పార్టీ ఈ పార్టీని మాట్లాడాను, మీ అందరికి తెలుసు. ఇష్టం వచ్చినట్టుగా ఫ్రీ, మేము ఫ్రీగా ఇస్తున్నాం, సొంతంగా జోబిలో నుంచి ఇస్తున్నట్టుగా వాళ్ళ ఫోటోలు వేసుకొని పెట్టారు. ఇప్పుడు ఏమైంది? డబ్బులు ఫ్రీగా రావు కదా. ఇప్పుడు ఏమైంది? అప్పులు ఫ్రీగా రావు కదా. అప్పులు కూడా మొదట్లో బాగా ఇచ్చేవాళ్ళు కట్టగలరని. ఇప్పుడు కట్టలేరని తెలుసుకున్న తర్వాత ప్రభుత్వాలు ఏం చేసే, కొత్తగా ప్రభుత్వానికి అప్పు ఇవ్వరు కాబట్టి ఆర్టీసీకి అప్పు, ఆర్టీసీ అయిపోయింది కాబట్టి ఇంకొక దానికి కార్పొరేషన్ అప్పు, మున్సిపల్ కార్పొరేషన్ అప్పు, వాళ్ళ పేరుతో కూడా అప్పులు తీసుకోవాలి. అవన్నీ కూడా అయిపోయిన తర్వాత మరి అప్పు దొరకకపోతే ఏం చేయాలా? అదేమంటే కేంద్రం అప్పు తెచ్చుకోవచ్చు, రాష్ట్రం మాత్రం అప్పు తెచ్చుకోకూడదని కొంతమంది మాట్లాడుతున్నారు. FRBM యాక్ట్ అని ఒకటి ఉంది మామూలుగా, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ అని. అంటే నీకు ఎంత శక్తి ఉంది, తిరిగి నువ్వు మళ్ళా చెల్లించగలిగిన శక్తి ఉందా లేదా. మన ఊళ్ళో అప్పు అడిగామనుకోండి, నాకు బాగా గుర్తు, మా చిన్నప్పుడు అప్పు అడుగుతుంటే కొంతమంది ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత ఇచ్చేవాళ్ళు కాదు, ఆపేసేవాళ్ళు. వాళ్ళకి ఏమంటే నువ్వు నరసింహనాయుడు దగ్గర ఆయన హామీ పత్రం మీద సంతకం పెట్టుకోవాలి. నరసింహనాయుడు మా తాత, మా అమ్మ, నాన్న, ఆయన దగ్గర సంతకం పెట్టుకోవాలి. ఆయన కొందరు వచ్చేవాళ్ళు, ఆయన పక్కన సంతకం పెడుతుండేవాళ్ళు. అంటే అర్థమైంది, హామీ పత్రం, గ్యారంటీ పత్రం, రేపు ఇతను కానీ కట్టకపోతే నేను దానికి బాధ్యుడిని, నేను ఉంటానని. అప్పుడు అప్పు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చాలా రాష్ట్రాల పరిస్థితి కూడా అలా అయిపోయింది. ఇప్పుడు అలా వచ్చి ఎవరన్నా చెప్పినా కూడా అప్పిచ్చే పరిస్థితి లేదు. అసలు రాబోయే రోజుల్లో నీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, నీ వనరులు ఏంది, నీ ఆదాయం ఏంది, ఎలా నువ్వు తీసుకున్న అప్పును మళ్ళీ తిరిగి కట్టగలవు అనే విధంగా రుజువుపరచందే కానీ అప్పు ఇవ్వకుండా ఉండే పరిస్థితి తేవాలనేది నా వ్యక్తిగతమైన ఉద్దేశం. చేస్తేనే, లేకపోతే అడ్డు ఆపు లేకుండా
ఇలా లెఫ్ట్ అండ్ రైట్ దొరికిన దగ్గరంతా అప్పులు తీసుకొని దివాళా తీస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏం చేయాలా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో చూడండి, ప్రభుత్వం ఇవాళ ప్రతిదానికి పరిగెత్తి కేంద్రానికి తిరిగిపోయి వాళ్ళు నిధులు ఇస్తే కానీ జరగని పరిస్థితి వచ్చింది. ఎందుకు? శక్తిని మించి తాహత్తుని మించి అప్పు చేసి. ఇది కేవలం ఆంధ్రాకి నిన్న నేను విన్నాను, రేవంత్ రెడ్డి గారు టీవీలో చెప్తూ ఉన్నాడు మొన్న, ఏదండి టీవీ డిబేట్ అనుకుంటా, ఏమని, రేపు 1వ తారీఖుకే జీతాలు ఇస్తామని గ్యారంటీ లేదు, దయచేసి ఉద్యోగస్తులు సహకరించాలా, 1వ తారీఖు జీతాలు ఇకపోయినా ఆందోళన చేయొద్దని ఆయన అప్పీలు. అంటే ఆ కామెంటేటర్ అడిగాడు, ఆ టీవీ కామెంటేటర్, సార్ ఎందుకు ఇట్లా మాడుతున్నారు, డబ్బులు లేవండి నేను. మరి లేదనే విషయం మీకు తెలుసు కదా, ముందు ఎట్లా చెప్పారంటే అధికారంలో రాకముందు కుర్చీలో కూర్చోముందు తెలవలేదయ్యా విషయాలు, కుర్చీలో కూర్చున్న తర్వాత ఇప్పుడు తెలిసినవన్నీ అర్థమైనవి, అందుకని ఈ మాట చెప్తున్నాను. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వైఖరికి నిరసనగా ఆ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం శ్రేణి పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద కొలికిపూడి మాకొద్దు, కొలికిపూడి డౌన్ డౌన్ అంటూ నినాదించారు. వారికి పల్లా శ్రీనివాసరావు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులతో సత్సంబంధాలు పెట్టుకుని నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణుల్ని ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు ఆరోపించారు. కార్యకర్తల్ని కలుపుకోవటం లేదని, ఆది నుంచి ఆయన తీరు వివాదాస్పదంగానే ఉందని అన్నారు. కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతూ కొన్నేళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న స్థానిక నాయకుల్ని బహిరంగంగా దుర్భాషలాడుతూ అవమానిస్తున్నారని పల్లాకు వివరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి తిరువూరు పంచాయతీ చేరింది. తిరువూరు టీడీపీ నేత రమేష్ రెడ్డితో కలిసి కార్యకర్తలు టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సుమారు గంటన్నర పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వారితో చర్చలు జరిపారు. చర్చల అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎవరికైనా పార్టీయే సుప్రీం, పార్టీలైన దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని అన్నారు. ఎంతటి వారైనా చర్యలు తీసుకునేందుకు వెనకాడబొమ్మ అంటూ స్పష్టం చేశారు. కొంతమంది తిరువూరు నాయకులతో చర్చించామని, వారి నుంచి అభిప్రాయాలు స్వీకరించామని అన్నారు. కొంతమంది తిరువూరుకి ఇన్ఛార్జ్ నియమించాలని కోరారని, కొంతమంది నాయకులు కమిటీ వేయాలని కోరారని తెలిపారు. వచ్చిన అభిప్రాయాలను తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తలు నాయకులను కలుపుకొని పోవాలని ఆయన పిలుపునిచ్చారు. తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి మరి సీనియర్ లీడర్షిప్ కార్యకర్తలందరూ కూడా భారీ సంఖ్యలో రావడం జరిగింది. వారందరూ కూడా ఎమ్మెల్యే గారి యొక్క పనితీరు పైన, ముఖ్యంగా కార్యకర్తలతో వారు ప్రవర్తిస్తున్నటువంటి తీరు పట్ల చాలా అసంతృప్తి చెంది ఇక్కడికి కంప్లైంట్ చేయడానికి రావడం జరిగింది. మేము అందరి నాయకుల యొక్క అభిప్రాయం తీసుకున్నాం. సుమారు గంటన్నర పాటు వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం కానీ జరిగింది. అయితే ఎక్కువగా చెప్పేది ఏంటంటే, పార్టీ నాయకులను కలుపుకోలేకపోతున్నాడు కనుక మాకు ఎవరినైనా ఇన్ఛార్జ్ కింద వేయండి అనేది ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అలాగే కొంతమంది కమిటీ వేయండి అంటున్నారు. ఇలాగా రకరకాలుగా వారు ఈ సీనియర్ నాయకులందరూ కూడా వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది. అయితే ఈ అభిప్రాయాలన్నీ కూడా మా జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే లోకేష్ బాబు, మాకు ఒక లోకేష్ బాబు ఉన్నారు. ఏదైతే మా పార్టీ నియమావళి ఉందో మా హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్ళి అక్కడ నిర్ణయాలు తీసుకునే విధంగా చేసి దీనికి ఒక పరిష్కార మార్గం చూపించే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరిగింది. ఆ విధంగా ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. పార్టీ కూడా చాలా మంది వచ్చారు, వాళ్ళకి ఏం చెప్పుకుంటున్నారు? అందరికీ కూడా చెప్పింది ఒకటేనండి, ఏ నాయకుడైనా సరే పార్టీ నాయకత్వాన్ని కలుపుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అధికారం తేడం కోసం అహర్నిశలు ప్రతి కార్యకర్త కష్టపడతారు. మా విజయం వెనకాల ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త యొక్క శ్రమ ఉంది. సో మాకు కార్యకర్తల పార్టీగా మాకు గుర్తింపు ఉంది కనుక కార్యకర్త యొక్క మనోభావాలను తీసుకొని ముందుకు వెళ్ళడం మా కనీస బాధ్యత. అందుకని ఈరోజు ఇంతమంది వచ్చారు కనుక వాళ్ళందరితో కూడా మాట్లాడి మేము వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వెళ్తున్నాం. మరొక మారు మీ ద్వారా అందరికీ నాయకత్వానికి, ఎవరైతే గెలిచినటువంటి నాయకత్వం అందరికీ తెలియజేసేది, పార్టీ అంటే కార్యకర్తను కలుపుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మన ఎలక్షన్ కోసం వాళ్ళు వినియోగించి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు విడిచిపెడదామంటే మంచి పద్ధతి కాదు. ఎలక్షన్ ముందు ఏ విధంగా అయితే మనం వారికి అందుబాటులో వాళ్ళ యొక్క సేవలు వినియోగించుకున్నామో, ఈరోజు ప్రభుత్వం పెట్టేటువంటి సంక్షేమ పథకాలు కూడా అందేటట్టు వాళ్ళు వినియోగించుకోవాలి. అధికారం వచ్చింది కనుక వాళ్ళు పక్కన పెడదామంటే మంచి పద్ధతి కాదని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. కనుక మేము ఈరోజు తిరువూరుకి సంబంధించి ఏవైతే ఇక్కడ నాయకులు ఇచ్చినటువంటి అభిప్రాయాలు ఉన్నాయో
అభిప్రాయాల్ని అధినాయకుడి దృష్టిలో తీసుకెళ్ళి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. సామాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యమని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు సంక్షేమాన్ని, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి 4 రోజుల పర్యటన ముగిసింది. శనివారం కుప్పంలో నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొని పార్టీ పథకాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పేదలకు తోపుడు బండ్లు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. షాహీ గార్మెంట్స్ లో మహిళా కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా రాజకీయ నాయకుడుగా ఆయన సాధిస్తున్న విజయాలకు కార్యకర్తలు అండదండలే కారణమని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి ఇప్పటిదాకా 7,531 మందికి శిక్షణ ఇవ్వడంతో పాటు 2,500 మందికి ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. కుప్పంలో 150 మంది మహిళలకు టైలరింగ్, జూట్ బ్యాగ్ తయారీ, సిల్క్ దారాలతో గాజుల తయారీ, చికెన్ కారీ, ఎంబ్రాయిడరీ తదితర శిక్షణ ఇస్తున్నట్లుగా తెలిపారు. స్త్రీశక్తి విభాగం ఏర్పాటు చేసి స్వయం ఉపాధి శిక్షణ ద్వారా సాధికారత కల్పిస్తామని ఆమె వివరించారు. మా నాన్న నందమూరి తారక రామారావు గారు ఎట్లా నమ్మారు, మానవ సేదే మాధవ సేవ అని. ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రస్ట్ని ముందుకి తీసుకెళ్లారు. దాని తర్వాత మేనేజింగ్ ట్రస్టీగా ఇప్పుడు నేను ముందుకు తీసుకెళ్తున్నాను. నేను ప్రత్యేకంగా మా ట్రస్ట్ గురించి నేను ఏం చెప్పక్కర్లేదు. మీరు ఇప్పుడు డాక్యుమెంటరీ అనేది ఒకటి చూశారు. మెయిన్గా నేను చెప్పదలుచుకుంది నా కృతజ్ఞతలు దాతలకి. వాళ్ళు లేకపోతే ఈ ట్రస్టు ఇన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాము. అట్లానే దాంతోపాటు దాతలతో పాటు మా వాలంటీర్స్, వాళ్ళు ఎప్పుడు అవసరం ఒక కాల్ ఇస్తే వాళ్ళు ఎప్పుడు మా ట్రస్ట్కి ముందుండి మేము చెప్పింది వాళ్ళు చేస్తారు. అట్లానే రక్తదానం అంతకంటే గొప్ప దానం ఇంకొకటి ఉండదంటారు. అట్లానే ఏదైనా ఎమర్జెన్సీ కేస్ వస్తే అర్ధరాత్రి అయినా కూడా మాకొక బ్లడ్ వాలంటీర్ సెపరేట్ ఒక లిస్ట్ ఉంటుంది. వాళ్ళకు ఒక కాల్ చేస్తే వాళ్ళు కూడా అర్ధరాత్రి అయినా కూడా వెనకాడకుండా వాళ్ళు ఎమ్మటే వచ్చి వాళ్ళు రక్తదానం చేస్తున్నారు. రక్తదానం గొప్ప దానం అనేది ఎందుకు అనుకుంటున్నానంటే, మీకు చెప్పదలుచుకున్నానంటే, మీకు తెలియకుండా మీరు చేసే దానం ప్రతి రక్తపు బిందు చాలామంది జీవితాలు స్థిరపడతాయి. అదే కాకుండా మీకు తెలియకుండా వాళ్ళ జీవితాల్లో మీరు వెలిగిస్తారు. సో మరొక్కసారి మా ట్రస్ట్ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు మరియు ఈద్ ముబారక్. నమస్కారం. అందరికీ నా కృతజ్ఞతలు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిని ప్రశంసించారని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి మరియు నిజాయితీతో కొనసాగుతుందని అన్నారు. పశువులను, చెట్లను, గ్రామీణ ప్రాంతాలను గౌరవించడం మన హిందూ ధర్మంలో భాగమని వారు పేర్కొన్నారు. తెనాలి మార్కెట్ యార్డ్ లో జరిగిన ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన మరియు పశుపాల ప్రదర్శనను రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన మన సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమని మంత్రి తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలను మన పెద్దలు ప్రారంభించిన కారణంగా అందరూ కలిసి ఈ సాంప్రదాయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం సంస్కృతి మరియు సాంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమాలను అడ్డుకునే దిశగా పనిచేస్తుందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంస్కృతి సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. గతంలో మన పెద్దలు ఏ విధంగా మన ప్రాంతంలో చక్కటి వాతావరణంలో గ్రామాల్లో కొత్త ఉత్తేజం తీసుకొచ్చే విధంగా చేసే కార్యక్రమాల్ని ఇబ్బందులైనా ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగించినందుకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ, అనేక మంది ప్రేక్షకులకు ముందుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున మనందరం కూడా గమనించాల్సింది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితుల నుంచి మనం అధిగమించుకుని
భవిష్యత్తులో ప్రతి ఒక్కరం మన వంతు మనం సహాయం చేసి మన వంతు మనం ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఒక కొత్త ఉత్తేజంతో కొత్త స్ఫూర్తితోటి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా ఈ సందర్భంగా నిలబడాల్సిన అవసరం ఉంది. రాజకీయ అంశాల గురించి మనం ప్రస్తావించాల్సిన సందర్భం కాదు, కానీ మనందరం కలిసికట్టుగా ఒకే వేదిక పైన ఉన్నాం కాబట్టి చేయాల్సిన కార్యక్రమాల్లో చిత్తశుద్ధితోటి నిజాయితీగా ప్రజలు ఏ విధంగా మన అందరినీ కూడా ఒక అద్భుతమైన మెజారిటీ ఇచ్చి గెలిపించారు, వారి ఆకాంక్షలు నెరవేర్చడానికి కోసం మనందరం కూడా ముందుకు రావాలి. ఇప్పుడే నాకు రాజా గారు చెప్తున్నారు, గతంలో ఉన్న ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమం చేయనీయకుండా అడ్డుపడింది. జరుగుతున్న కార్యక్రమాలు మూర్ఖంగా వాళ్ళకి ఏమైనా లబ్ధి ఉంటే లేదా వాళ్ళకి వ్యక్తిగతంగా ఉపయోగపడితే తప్ప సమాజానికి, ప్రాంతాలకి, రైతాంగానికి, మన సంస్కృతికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏనాడు కూడా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రోత్సహించలేదు. నేను నిజంగానే మనస్ఫూర్తిగా ఆలపాటి రాజా గారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి కార్యక్రమాలు చేయడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే రైతాంగానికి సంబంధించిన అంశాలు, ఇన్ని పశువులు ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావడం, ఆ పశువుల్ని గౌరవించుకోవడం, ఈ సంస్కృతి మన హిందూ ధర్మంలోనే ఉంది. ప్రధానంగా చెట్లని, పశువుల్ని, గ్రామీణ ప్రాంతాన్ని ఏది చేసినా ముందు వారి ద్వారానే మనం బతుకుతున్నాం. కాబట్టి ఒక అద్భుతమైన ఆలోచనతోటి గతంలో మన పెద్దలు మనకి ఇటువంటి సంస్కృతి ఇచ్చారు. కాబట్టి స్వర్గీయ ఆలపాటి వెంకటరామయ్య గారి స్ఫూర్తితో మనం ఏర్పాటు చేసుకునే ఈ కార్యక్రమాన్ని, శ్రీరామకృష్ణ గారి వెంకట కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరం కూడా ఈ 4-5 రోజులు ఒక మంచి స్ఫూర్తితోటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని విజయవంతం చేసే విధంగా ఈ కార్యక్రమానికి మరొకసారి గత వైభవం తీసుకొచ్చే విధంగా అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆనందబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవాలి. గన్నవరం ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్గేట్ వద్ద 60 కేజీల గంజాయిని తరలిస్తున్న వారిని అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ గంగాధర్ తెలిపారు. రోజువారీ తనిఖీలో భాగంగానే ఆత్కూర్ పోలీసులు టోల్గేట్ వద్ద తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న ఒక కారులో 3 మనుషులు ఉండటంతో అందులో 60 కేజీల గంజాయిని తరలిస్తున్నారని తెలిసి వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పారు. గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ పాడేరు నుండి కర్ణాటకకు తీసుకువెళ్లే క్రమంలో ఆత్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొరికిన 3 నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. గంజాయిని తరలిస్తున్న వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పదంగా ఉన్న ఒక కారులో 3 మనుషులు ఉండటంలో అందులో 60 కేజీల గంజాయిని తరలిస్తున్నారని తెలిసి వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. కృష్ణా జిల్లాలో ఈ గంజాయి రవాణా, అట్లాగే ఎవరన్నా సరే పెడ్లింగ్ చేసేవాళ్ళు కానీ, ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు కానీ, అట్లాగే ఈ కన్జ్యూమర్స్ మీద నేను పూర్తి స్థాయి నిఘా పెట్టడం అనేటువంటి విషయం మీకు తెలిసిన విషయం. దీంట్లో మన రాష్ట్రంలో ఈగిల్ టీమ్ కూడా మనకి ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ కూడా మీకు ఏర్పాటు జరిగినటువంటి విషయం తెలుసు. సో మేము జాయింట్గా మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుని ఈగిల్ టీమ్ అండ్ లా అండ్ ఆర్డర్ 28వ తారీఖు సాయంత్రం ఈ పొట్టుపాడు టోల్ ప్లాజా దగ్గర కాపీ కాసి ఒక ఎట్టిగా వెహికల్ని పట్టుకోవడం జరిగింది. దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి వ్యక్తిని విచారించినట్టుగా అతని పేరు మూడవత్ భాస్కర్, అతను వచ్చేసి సన్ ఆఫ్ శ్రీరాములు, 30 years, అంబాడాబాయ్ క్యాస్ట్, తిమ్మకూరి కాలనీ, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఆ వెహికల్లో ఒకడే ప్రయాణం చేస్తారు. సో అక్కడ ఉన్నటువంటి దాంట్లో గాంజా చూసినట్లయితే 30 ప్యాకెట్స్లో ఒక్కొక్క ప్యాకెట్ 2 kilos చొప్పున 60 kilos ఉంది. సో ఇతను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అనేది మనం వెరిఫై చేసి నాకు సైంటిఫిక్గా చెక్ చేసి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడో అతన్నే కూడా పట్టుకోవడం జరిగింది. మళ్ళీ ఇతను కొంత డబ్బులు ఇచ్చి మిగిలిన డబ్బులు ఇస్తాను రమ్మని చెప్పి అతన్ని ట్రాప్ చేసి ఇతను ఎవరి దగ్గర అయితే తీసుకొస్తున్నాడో అతను కూడా అతని పేరు దళాయి చంటిబాబు, సన్ ఆఫ్ చిన్నారావు. వీళ్ళకి వచ్చేసి సివిడి కాలనీ విలేజ్, 27 years, అమరాబాద్ క్లాస్. ఇతను గోమంగి గ్రామం, పెదబయలు మండలం, మన అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇతనికి 27 years ఉంటాయి. గతంలో కూడా ఇతనికి ఒక 4 కేసులు ఉన్నాయి. సో ఇతన్ని మనం తీసుకురావడం జరిగింది. వెంటనే వీళ్ళిద్దరిని తీసుకుపోయి ఈ యొక్క ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే దాని మీద
ఎస్టాబ్లిష్ చేశాం. ఇలా చూసినట్లయితే మనకి బీదర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం, ఔరత్ తాలూకాలో శాంతాపూర్ మండలంలో జంగి అనేటువంటి ఒక ఖాండా ఉంది. వీరు కూడా ఇతను కూడా లంబాడీలో కాస్ట్ 33 years, సన్ ఆఫ్ రావణ, ఇతను సంతోష్ అనేటువంటి వ్యక్తికి ఇవ్వడానికి తీసుకుని వెళ్తా ఉన్నారు. సో ఈ క్రమంలో సంతోష్తో పాటు మరొక వ్యక్తి కూడా ఈ యొక్క గాంజా రిసీవర్గా ఉన్నాడు. అతను పారిపోవడం జరిగింది. సో అతన్ని కూడా మనం ఈ కేసులో మనం పట్టుకోవాల్సి ఉంది. అంతేకాకుండా ఇతను ఎవరి దగ్గర అయితే డబ్బులు అది తీసుకుంటా ఉన్నాడు, ఈ యొక్క పెట్టుబడిగా అనేటువంటి కోణంలో కూడా మనం విచారణ చేస్తాము. అతను దాంట్లో కూడా ఒక వ్యక్తి సుధాకర్ అనేటువంటి వ్యక్తి కూడా దీంట్లో హైదరాబాద్లో ఉంటాడు. ఇతను కూడా సో ఈ యొక్క కేసు మేము ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఎస్టాబ్లిష్ చేసి దీన్ని పూర్తి స్థాయిలో ఈ యొక్క వెంటనే ఈ యొక్క ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం. సో ఈ రకంగా వీళ్ళ మీద మన షూట్స్ కూడా ఓపెన్ చేసి వీళ్ళ మీద ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు సీతారామరాజు డిస్ట్రిక్ట్ పోలీసు కూడా, అలాగే కర్ణాటక స్టేట్ పోలీసు కూడా ఈ యొక్క యాక్టివిటీస్ మీద ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క టోటల్ ఆపరేషన్లో మన ఐటీఓ గన్నవరం సిహెచ్ శ్రీనివాస్ గారు, అట్లాగే హనుమాన్ జంక్షన్ సిఐ సత్యనారాయణ, అలాగే ఆత్మూరు సిఐ ఎస్ఐ సురేష్, అలాగే ఈ పవన్, కానిస్టేబుల్ కుమార్, కొడాలి ఆంజనేయులు, కోటపల్లి రామారావు, వాడవలస మోహన్ రావు, వీళ్ళందరూ కూడా ఈ రికవరీలో బాగా కృషి చేశారు. వీళ్ళందరూ కూడా రివార్డు ప్రకటించడం జరిగింది. అధికార తెలుగుదేశం కూటమి పార్టీలు ఎంత బెదిరించినా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ హవా ప్రస్ఫుటమైందని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి పులిపాటి దుర్గారెడ్డి అన్నారు. మొత్తంగా 50 స్థానాల్లో జరిగిన స్థానిక సంస్థ ఉప ఎన్నికల్లో 39 స్థానాల్లో వైసీపీ విజయ బాహుట ఎగరవేసిందని అన్నారు. వైసీపీ అభ్యర్థుల విజయం అధికార కూటమి పార్టీకి చెంపపెట్టు అని దుర్గారెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి పులిపాటి దుర్గారెడ్డి గుణదల్లోని ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో 50 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైసీపీ గెలిచిందని అన్నారు. వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికల్లో 11 ఎమ్మెల్యే స్థానాలు వచ్చాయని పదే పదే చెప్పే అధికార పార్టీ నాయకులకు దిమ్మ తిరిగేలా ఏడాది తిరగకుండానే స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగరవేస్తుందన్నారు. అధికార బలాన్ని ఉపయోగించి కూటమి ప్రభుత్వం ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నించిన విఫలం కాక తప్పలేదు అని అన్నారు. డబ్బు చూపించి ప్రలోభ పెట్టిన ఎంపీటీసీలు జగన్ను విశ్వసించారని, అనేక చోట్ల ఎంపీపీ పదవులను కైవసం చేసుకున్నారని అన్నారు. త్రిపురాంతకంలోనూ మరొక చోట మహిళా ఎంపీటీసీలను నిర్బంధించారని, అయినా ఆయా ఎంపీటీసీలు ధైర్యంగా ముందుకు వచ్చి జగన్కు మద్దతు తెలిపేలా వైసీపీ బలపరిచిన వారికి ఓట్లు వేశారని అన్నారు. మీడియా ఎదుటే మహిళలు చీరలు లాగుతున్నా పోలీసుల యంత్రాంగం పట్టించుకోలేదని అన్నారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలో చేతులెత్తి ఓటు ఎవరికి అని అడిగితే జగన్ గెలుపు సునాయాసనం అయ్యేదని, కేవలం వీఎంసీల జిమ్ముకు టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను గెలిపించాయన్నారు. ప్రజా మద్దతు నేటికి జగన్కే ఉందని అన్నారు. మన జరిగినటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి 50 ఎంపీటీసీలకు గాను 39 ఎంపీటీసీలను ఏకగ్రీవంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుకోవడం జరిగింది. మరి అదేవిధంగా అధికార కూటమిలో ఉన్నటువంటి పార్టీలు 11, మరి జేఎస్పీ పార్టీ అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడు వచ్చే పార్టీకి 1 సీటు రావడం జరిగింది. ఈరోజు ఈ విజయం ఈ కూటమి ప్రభుత్వం అరాచకాల మీద కానీ, అక్రమాల మీద కానీ, అన్యాయాల మీద కానీ ఒక విజయకేతనంగా మేము భావిస్తున్నాము. ఎందుకు అంటే సంఖ్యాబలం లేనప్పటికి కూడా వాళ్ళు కేసులు పెట్టో, భయపెట్టో, లేకపోతే డబ్బుకో ఇంకోదానికో ప్రలోభ పెట్టి మా ఎంపీటీసీ మెంబర్లందరినీ కొని భయపెట్టి లేకపోతే బెదిరించి వాళ్ళు కైవసం చేసుకోవాలన్నా కూడా మా ఎంపీటీసీ మెంబర్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ తరపున మేము గెలిచాము, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకే మేము కట్టుబడి ఉంటామని చెప్పి ధైర్యంగా వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఓటు హక్కుని స్వతంత్ర భారతదేశంలో వినియోగించుకొని కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి వాళ్ళ అక్రమాలకి, అన్యాయాలకి రోజులు దగ్గర పడ్డాయని తెలియజేసే విధంగా ఈరోజు మేము రాష్ట్రంలో ఎంపీటీసీలని విజయం సాధించాం. మరి అదేవిధంగా త్రిపురాంతకంలో ఒక ఎంపీటీసీ మెంబర్ని హైదరాబాద్లో జాబ్ చేస్తున్న ఒక మహిళా ఎంపీటీసీని కూడా 3 రోజులు నిర్బంధించి భయపెట్టి
వాళ్ళని కేసులు పెడతామని కానివ్వండి, లేకపోతే ఆర్థికంగా కానీ ఇంకో రకంగా ఎన్ని పెట్టినా కూడా ఆమె ఒకటే చెప్పింది, మేము మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే గెలిచాము, ఆ బీఫామ్ మీద మేము గెలిచాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా ఉంటాము అని చెప్పి ధైర్యంగా ఆమె ఒక మహిళ ఆమె ధైర్యంగా ఓటు వేసింది. ఆ రోజు అదే సమక్షంలో ఎలక్షన్ జరుగుతున్న సమక్షంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నా కూడా వాళ్ళు కనీసం అదొక చోద్యం చూస్తూ నిలబడిపోయారు తప్ప కానీ వాళ్ళ టీడీపీ వాళ్ళని ఒక దుశ్శాసన నిండు మహాసభలో ఎలాగైతే వస్త్రాభరణ ఆ రోజు చీరలాగి చేశారో ఆ విధంగా మా మహిళా ఎంపీటీసీ మహిళని చేయి పట్టుకొని లాగటం కానివ్వండి, వాళ్ళు డ్రెస్సులు పట్టుకొని లాగటం కానివ్వండి, ఇలా బెదిరించి చీరలు లాగుతున్నా కూడా అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళందరి సమక్షంలో జరిగినా కూడా వాళ్ళు ఏమాత్రం మాట్లాడలేదంటే ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రంలో దౌర్జన్యాలు కానీ అక్రమాలు కానీ అఘంటాలు కానీ చేస్తుందనేది ఒక నిదర్శనం. అక్కడ మీడియా వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరి ముందు కూడా ఆ విధంగా అతను లాగి చేతులు లాగి డ్రెస్సులు లాగి చీరలు లాగినా కూడా ఆమె ధైర్యంగా వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు చేసినటువంటి ఎంపీటీసీకి ఓటేసి గెలిపించారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గతంలో జరిగినటువంటి ఎలక్షన్లు 24లో ఈ విధంగా బ్యాలెట్ పేపర్ కానివ్వండి చేతులెత్తి ఎవరికమ్మా మీరు ఓటేస్తారని అడుగుంటే చిత్తుగా కూటమి ప్రభుత్వం ఓడిపోయేది. అక్కడ ఈవీఎంలు ఉన్నాయి కాబట్టే ఈవీఎంలు మేనేజ్ చేసి ఈరోజు వాళ్ళు గెలిచారనేది స్పష్టంగా రాష్ట్ర ప్రజానీకాన్ని మొత్తానికి తెలిసింది. ఆ విధంగా మేము ముందు ఒకటే చెప్తున్నా, గడిచిన 6 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. కనీసం ఇప్పుడు 10 నెలలు అవ్వగానే నాయకుల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. నాయకుల్లో వ్యతిరేకత వచ్చింది ఎందుకని నేను చెప్తున్నామంటే వాళ్ళు కేసులు పెడతామను, లేకపోతే డబ్బాసి చూపించో, లేకపోతే ఇంకోటి చూపించో భయపెట్టి వాళ్ళ వైపు లాక్కోవాలని చూసినా కొన్ని నెలలుగా అంటే స్టార్టింగ్లో కొంతమంది భయపడి పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే డబ్బులకు లోబడిన వాళ్ళు ఉన్నారు. కానీ 10 నెలల తర్వాత జనాల్లో కానివ్వండి నాయకుల్లో కానీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీద వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా వాళ్ళు చేసిన ఇందు మీద జనం తిరగబడ్డారు. జనంతో పాటు ఈరోజు నాయకులు కూడా తిరగబడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు అన్నారు. కరెంట్ ఛార్జీల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మకద్రోహం చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ బాధలు 32 కోట్లు పెంచిందని, మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాయని అన్నారు. విద్యుత్ ట్రూ ఆప్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీల రద్దు చేయాలని కోరుతూ విజయవాడ అజిత్ సింగ్ నగర్ కరెంట్ ఆఫీసు వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్ ఛార్జీల భారాలు నిరసిస్తూ కరెంటు బిల్లుల పత్రాలను దగ్ధం చేసి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ఉపసంహరించుకోవాలన్నారు. కరెంట్ ఛార్జీల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మక ద్రోహం చేసిందన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ బాధలు 32 కోట్లు పెంచిందని, మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాయని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడవక ముందే 15,485 కోట్లు ప్రజలపై భారం మోపిందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట తప్పారని, ఆదాని స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ భారాలను తగ్గించే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీల విషయంలో మాట తప్పింది, నమ్మక ద్రోహం చేసింది. కిందటి ప్రభుత్వం విద్యుత్ బాధుడు 32,000 కోట్లు పెంచింది. మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోము, అలాగే ఉన్నది కూడా తగ్గిస్తామని మాట చెప్పారు. 9 నెలలు గడవక ముందే 15,485 కోట్ల రూపాయలు ప్రజల కళ్ళు గప్పి సర్దుబాటు ఛార్జీల పేరుతో బిల్లుల్లో కలిపేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గం. దానికి తోడు 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం వాడుకుని బిల్లులు కట్టేసిన దానికి మళ్ళీ వాళ్ళ అదనంగా బిల్లులు వేయటం ఇది న్యాయమేనా? ఎక్కడైనా ఉందా ప్రపంచంలో? దీన్ని సర్దుబాటు ఛార్జీ అంటున్నారు. ఒక వైపున ఛార్జీలు పెంచలేదంటారు, ఇంకో వైపున మాత్రం బిల్లులు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకే ఈ పెరిగిన బిల్లులతో జనం గగ్గోలు పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట తప్పారు, నమ్మక ద్రోహం చేశారు. దీనికి తోడు అదానీ కంపెనీతో గత ప్రభుత్వం 7,000 మెగావాట్లు 25 సంవత్సరాల పాటు సోలార్ విద్యుత్ ఒప్పందం చేసుకున్నారు. 1,750 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని అమెరికా కోర్టుల్లో విచారణ జరుగుతూ ఉంది. ఆ ఒప్పందాన్ని చంద్రబాబు గారు ఎందుకు రద్దు చెయ్యరు? అసెంబ్లీ సాక్షిగా మేము రద్దు చెయ్యం అని నిస్సిగ్గుగా ప్రకటించింది ప్రభుత్వం. ఎందుకు చేయరు? మోడీ అంటే భయమా? అదానీ అంటే భయమా? 1,20,000 కోట్ల రూపాయల ఆ ఒప్పందం వల్ల జనం నెత్తిన భారం పడుతుందని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే శ్వేతపత్రంలో చెప్పారు.
మరి 1,20,000 కోట్ల రూపాయల భారం వేసే ఒప్పందాన్ని, అవినీతి ఒప్పందాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు? ఈ విషయంలో కేంద్రము, రాష్ట్రము, అదాని అందరూ ఒకటైపోయారు. అందుకే ఈ ప్రమాదకరమైన ఒప్పందం రద్దు చేయమన్నాం. దీనికి తోడు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. పనికొచ్చే మీటర్లు పీకేసి స్మార్ట్ మీటర్లు, అది కూడా అదానీ కంపెనీ మీటర్లు. ఇప్పటికే ఆఫీసులకు పెట్టారు, షాపులకి పెట్టారు, రేపు ఇళ్ళకి రాబోతూ ఉన్నాయి. ఈ స్మార్ట్ మీటర్లు వస్తే కొంప మునిగినట్టే. ముందుగానే ప్రీపెయిడ్ పద్ధతిలో బ్యాలెన్స్ వేయించుకోవాలి. దానికి తోడు సాయంత్రం 6 గంటల నుంచి వాడే కరెంటుకి ఎప్పుడూ లేని విధంగా అదనంగా ₹2 యూనిట్కి వేస్తారు. టైమ్ ఆఫ్ ది డే ప్రకారం ఈ మీటర్కి అయ్యే ఖర్చు ₹10,000 93 వాయిదాల్లో బిల్లుల్లోనే కలిపేస్తారు. ఇదంతా మోసం కాదా? ఎందుకు ఇవాళ మనకి ఉరితాడు బిగించినట్టుగా ఉండే ఈ స్మార్ట్ మీటర్లు మనకొద్దు. అదానీ కంపెనీని బాగు చేయడం కోసం పెట్టే స్మార్ట్ మీటర్లు మనకొద్దు. అందుకే సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతున్నాం. ఇది ఒక పార్టీ సమస్య కాదు, ప్రజలందరి సమస్య. ఈ విద్యుత్ సంస్కరణ పేరుతో చేసే దోపిడీ పోవాలి, కరెంటు ఛార్జీలు తగ్గాలి, స్మార్ట్ మీటర్లు ఆగాలి. అప్పటి వరకు ఈ పోరాటం సాగిస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం. ప్రజలందరూ కూడా కలిసి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చైత్ర సిద్ధాంతము వారి తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ మాజీ నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ ఎరబోతు రమణారావు పాల్గొని క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమం నానాటికి పెరుగుతున్న నేటి తరుణంలో తెలుగు భాషకు ప్రాధాన్యతనిచ్చేలా తెలుగు క్యాలెండర్ ను రూపొందించిన చైత్ర సిద్ధాంతము వారిని అభినందించారు. ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల ఆశీస్సులతో రూపొందించిన ఈ క్యాలెండర్ తెలుగు ప్రజలందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. చైత్ర సిద్ధాంత ప్రచారకుడు తిరుపతిరావు మాట్లాడుతూ తెలుగు క్యాలెండర్ లో చైత్ర మాసం మొదలుకొని మరలా చైత్ర మాసం వరకు అన్ని నెలలకు సంబంధించిన ముఖ్య విశేషాలు, కాలసూచిక, ఆధ్యాత్మిక అంశాలను క్యాలెండర్ లో పొందుపరచడం జరిగిందన్నారు. ప్రతి ఆదివారం చైత్ర సిద్ధాంత ప్రచార కార్యక్రమాన్ని విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లుగా వారు వివరించారు. శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారు ఈ త్రైత సిద్ధాంత ఆధారంగా తెలుగు క్యాలెండర్ ని ప్రతి సంవత్సరం కూడా ప్రజలందరికీ పంచడం జరుగుతోంది. ఈ ప్రత్యేకత, ఈ యొక్క క్యాలెండర్ యొక్క ప్రత్యేకత ఏమంటే ప్రతిదీ కూడా చైత్ర మాసంతో ప్రారంభమై చివరి నెల వరకు కూడా 12 నెలల్లో తెలుగు మాసాలతోనే మనం ప్రింటింగ్ అవ్వడం జరుగుతుంది. అట్లాగే శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఈ సంవత్సరం 39వ సంవత్సరంగా, ఇప్పుడు కలియుగం 5126వ సంవత్సరం జరుగుతున్నట్టుగా ఈ క్యాలెండర్ మొత్తం కూడా ప్రింటింగ్ చేయడం జరిగింది. అందులోనూ ఈ క్యాలెండర్లో ఆధ్యాత్మిక విషయాలతో నింపి మనకి ప్రతిరోజు కూడా తిథులు అన్ని కూడా చూసుకునేటట్టుగా చాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుత తరుణంలో తెలుగు క్యాలెండర్ని ఎవరు కూడా ప్రింటింగ్ చేయకుండా అందరూ ఆంగ్ల మానవంలోనే చేస్తూ ఉన్నారు. మన యొక్క తెలుగు యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోయిన తరుణంలో శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారు ఈ తెలుగు క్యాలెండర్ని ఆవిష్కరించి దాని యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేయడం జరిగింది. తద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎక్కడున్నా కానీ ఈ తెలుగు యొక్క సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ, మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించుకుంటూ తెలుగు క్యాలెండర్ యొక్క గొప్పతనాన్ని కూడా ప్రజలందరూ కూడా తెలియజేయాలని మేము భావిస్తున్నాం. శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి గురువు ఆశీస్సులతో అచ్చమైన తెలుగు క్యాలెండర్ ఈ రోజున ప్రపంచంలోనే అచ్చమైన తెలుగు క్యాలెండర్ ఎవరు కూడా చేయరు. వీరు ఆవిష్కరించడం అనేది చాలా సంతోషం. దీనికి మా సెంట్రల్ శాసనసభ్యులు పౌర్ణమేశ్వరరావు గారిని ఆహ్వానించడం జరిగింది. వారు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఒక అర్జెంట్ మీటింగ్కి వారు వెళ్ళడం, ఈ రోజున వారి తరపు నుంచి నేను ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను. ఉన్నటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి మహిళా సోదరుమణులు అందరికీ కూడా ధన్యవాదాలు. ముందుగా మరి ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. రేపు రాబోయే సంవత్సరంలో అందరం కూడా సుఖశాంతులతో, అష్టైశ్వర్యంతో అందరం కూడా బాగుండాలని మరి వీరంతా కూడా మరి దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఈ గురువు గారు కూడా మరి ప్రజాసేవ కోసం మరి ప్రముఖులు అయినటువంటి వీరు ఈరోజు మన మధ్యలో లేకపోయినా సరే వారి శిశువు బృందంగా ఇక్కడ మరి అనేక ప్రాంతాల్లో కార్యక్రమం చేయడం, వారు ఈ రోజున ఆహ్వానించడం, ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తూ, ఇటువంటి క్యాలెండర్లు మరి ఇంగ్లీషులోనే అన్నిటి కూడా మాట్లాడుతున్నటువంటి తరుణంలో మరి పూర్తి స్థాయిలో మరి తెలుగులోనే, అచ్చమైన తెలుగులోనే మరి క్యాలెండర్ చేయడం అనేది కూడా చాలా సంతోషం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వచ్చేవన్నీ మంచి రోజులే అని సానుకూల దృక్పథంతో కొత్త ఏడాదిని స్వాగతిస్తున్నట్లుగా వెల్లడి. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపై పాలకులు దృష్టి పెట్టడం లేదన్న వెంకయ్య నాయుడు. ఏపీ తెలంగాణ నేతలు పరిస్థితులు గమనించాలని వ్యాఖ్య. కొలికిపూడి మాకొద్దంటూ ఎన్టీఆర్ భవన్కి వచ్చి నినాదించిన టీడీపీ శ్రేణులు. సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.